ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి అన్ని మర్చిపోయి ఈ రోజు నేను వెళ్తున్నాను కసోల్ కి. బికాస్ మన మహాదేవ్ దర్శనం చేసుకుందాము అని, కొంచెం మైండ్ మనసు అన్ని సెట్ అవుతాయి అని. ఎందుకంటే మనకి ఏ దారి లేనప్పుడు ఆయనే కదా మనకు ముందుండి అన్ని చూపించేది. సో మనాలి నుంచి స్టార్ట్ అయ్యి అందమైన పార్వతి వ్యాలీలోకి ఎంటర్ అయ్యాం. అందమైన పార్వతీ నది పక్కన పచ్చని చెట్ల మధ్యలో కొండ అంచున ఉన్న రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటే సీరియస్లీ స్వర్గం అంతే. సో ఈ మణికరణ్ అనేది కసోల్ క్రాస్ చేసి మణికరణ్ కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ రీచ్ అవ్వగానే అందమైన పార్వతీ రివర్ లో నేచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ తో ఆవిరితో నిండి ఉన్న ఈ గుడి ముందు ఉగ్ర రూపంలో ఉన్నా సరే అందమైన దర్శనం ఇచ్చాడు మన మహాదేవ్. గుడి చుట్టూ ప్రదర్శనం చేసి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాను. అండ్ చాలా మంది అంటారు మోస్ట్లీ దేవుడిని ఏం మొక్కుకుంటావు అని చెప్పేసి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, కళ్ళు మూసుకొని అరహర మహాదేవ్ అనుకుంటా గానీ జీవితంలో ఒక్కసారి కూడా నేను ఏమి కోరుకోలేదు. బికాస్ దేవుడి ముందు రావడమే నేను కన్ఫ్యూజన్ లో పడిపోతాను. అందుకే ఈ చలిలో ఆవిరి వచ్చే వేడి నీళ్ళ మధ్యలో మహాదేవుని చూసి మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో దర్శనం చేసుకొని అలాగే మీకోసం కొన్ని వీడియోస్ తీసుకున్నా. బికాస్ నేను ఇప్పుడు వచ్చింది నేను దర్శనం చేసుకోవడానికి మాత్రం